నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హి స బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ధనస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో కేంద్ర స్థానము అని అంటూ ఉంటాము. ఇది కష్ట నష్టాలకు, లాభాలకు, నష్టాలకు, సుఖానికి, దుఃఖానికి సాక్షిభూతంగా నిలిచేటటువంటి స్థానం 6వ స్థానం, కేంద్ర స్థానం. గురువు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్సింగ్లో వెళ్తూ ఉంటుంది. అంటే అంత హై అని చెప్పలేము, అంత లో అని చెప్పలేము, మీడియం అంటే మధ్యమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యమ ఫలితాలలో వీళ్ళకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి విధానంలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఉంటూ ఉంటారు. వీళ్ళు నిక్కచ్చి అయినటువంటి మనుషులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. అంటే వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉండేటటువంటి వ్యక్తులు. వీళ్ళకంటూ ఒక పనిని ఏదైనా అప్పచెప్తే ఆ పనిని సాధించేంత వరకు వీళ్ళు ఆ పనిని వదిలిపెట్టేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వారు కాదు. అంటే ఆ పనిని ఎంత కష్టమైనా సరే సాధిస్తూ ఉంటారు. అలాగే వీళ్లకు సంఘంలో గుర్తింపు అనేటటువంటి అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడితే గానీ మనకు ఒక గుర్తింపు, ఒక స్టేటస్ అనేటటువంటి రాకుండా ఉంటుంది. అలా వీళ్ళు జీవితంలో ఎన్నో రకాలుగా కష్టపడినా అంత తొందరగా అంటే వస్తుంది, గుర్తింపు రాదు అనేటటువంటి లేదు, కానీ కొద్దిగా ఆలస్యంగా వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు జీవితంలో ప్రతిదీ టెన్షన్తోనే ముడిపడి ఉంటుంది. ఇటు ఆర్థిక వ్యవహారమైనా సరే, కుటుంబ పరిస్థితులైనా సరే, లేదు ఫ్రెండ్స్ అయినా సరే, జీవితంలో కొలీగ్స్ అయినా సరే, వీళ్ళ జీవితం అంతా కూడా ఒక టెన్షన్ లైఫ్లో నడుస్తూ ఉంటుంది. కనుక వీళ్ళకు మానసిక ఒత్తిడి చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎవరితో కాదు, లేదు, నాతో రాదు అనేటటువంటి అంశాలు వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. అది వచ్చినా రాకపోయినా ఏదైనా పని అంటే మొహమాటానికి ఎక్కువగా లోపడిపోయి వీళ్ళు ప్రతిదీ ఒప్పుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా వీళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే వీళ్ళు జీవితంలో ఈ ధనుస్సు రాశి వారు చాలా అంటే జ్ఞాపక శక్తి చాలా విపరీతంగా ఉంటూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాటిని దుర్వినియోగం చేసేటటువంటి లక్షణాలు కూడా ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు చాలా అంటే జీవితంలో తమ వైవాహిక జీవిత భాగస్వామితో అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే కోర్టు కేసులు, విడాకుల కేసులు, లేదు అంటే వైవాహిక జీవితంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడము, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు అంత తొందరగా కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తులు కూడా కాదు. అంటే ఎందుకు అంటే వీళ్ళు జీవితంలో ఒక స్టాండ్ ఏదైనా తీసుకుంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేంత వరకు కూడా వదిలిపెట్టలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటారు. అంటే వీళ్ళకి ఏంటి అంటే గర్వం అనేటటువంటి విపరీతంగా ఉంటుంది. ఆ గర్వం ద్వారా జీవితంలో అనేక రకాలుగా కొన్ని సంఘటనలు కోల్పోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కనుక గర్వం తగ్గించుకొని కొన్ని రకాలుగా అంటే జీవితంలో కొన్నింటిని వదులుకోవాలి, కొన్ని సాధించుకోవాలి. ప్రతీదీ పట్టుకొని ఉన్నామనుకోండి జీవితంలో మనం కొన్నింటిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అవి చూడండి, పరిస్థితుల ప్రకారంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా ఉంటాను, నేను ఇదే రకంగా ఉంటాను అంటే నేచర్ ఎప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేయదు. కొన్నిసార్లు తగ్గాల్సి ఉంటుంది, కొన్నిసార్లు పెరగాల్సి ఉంటుంది. అంటే అన్ని వేళలా మన మాటనే చెల్లదు. కనుక అలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యందు, వివాహమునందు వీళ్ళకు మంచి ప్రయత్నాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరం విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లైక్ ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మాస్టర్స్ చేద్దాము, చదువుకుందాము అని అనుకునేటటువంటి వాళ్లకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారు తప్పకుండా విదేశీ ప్రయత్నాలు చేసుకునేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పెద్దలంటే గౌరవిస్తారు. అలాగే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. అలాగే రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరంలో వీళ్లకు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కోపము, ఆవేశము. దీని ద్వారా అనర్థాలు వస్తూ ఉంటాయి, గౌరవ మర్యాదలు తగ్గిపోతుంటాయి. ఈ రెండింటిని కోపము, ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు జీవితంలో టాప్ పొజిషన్ లోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అమ్మా. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? వీళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలి ధనుసు రాశి వారు అని అంటే గనక వాళ్ళకు జాతకరీత్యా కొన్ని బాగున్నప్పటికీ కూడా
అవి వాళ్ళంతట వాళ్ళే కాలదన్నుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే అదృష్టం అనేటటువంటిది ఒకేసారి తలుపు తడుతుంది, దురదృష్టం నువ్వు తీసేంత వరకు కొడుతూనే ఉంటుంది. కనుక అదృష్ట యోగం వీళ్ళ జీవితంలో వస్తుంది, కానీ దాన్ని సరిగ్గా గుర్తించలేనటువంటి తత్వంలో ఉంటారు. కనుక అలాంటి సమయంలో వీళ్ళు ఏదైనా రెమెడీ చేసుకోవాలి అని అనుకుంటే గనక వారాహి అమ్మవారి యొక్క తంత్రయాగం ఉంటుంది. ఈ వారాహి అమ్మవారి యొక్క తంత్రయాగం గనక వీళ్ళు చేసుకుంటే తప్పకుండా వీళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.